మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంబురపేట మండల్ కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. అయితే ఈరోజు బ్రహ్మోత్సవాల గురించి, ఈరోజు రథోత్సవం గురించి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. మరి ఈ రథోత్సవ చరిత్ర గురించి, ఈ రథోత్సవం గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. స్వామి గోవింద గోవింద. మా కొత్తపల్లి గ్రామము పూర్వకాలంలో సుమారుగా 300-400 సంవత్సరాల క్రితం 7 తక్కళ్లపల్లి అనే ఊరుండేది ఇక్కడ. అయితే ఆ ఊర్లోనే జనావాసాలు, చెరువు, వ్యవసాయము, జీవనం సాగించేవారు జనులందరూ కూడా. అయితే ఆ కాలంలో ఈ వచ్చిన వర్తక వ్యాపారులు కానీ, తోలుబొమ్మలాటగాళ్ళు, ఇట్లా సంచార జాతుల వాళ్ళు వస్తుండేవారు. ఒకరోజు సంచార జాతుల వారి సామాన్తో పాటుగా కొన్ని విగ్రహాలను తీసుకొని వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు ఎక్కడైతే ఈ గోపాలస్వామి గుడి ఉందో అక్కడ వాళ్ళు సేవ తిన్నారు. రాత్రి పొద్దున లేసి వెళ్ళేసరికి ఆ బళ్ళు కదలడం లేదు, ఎడ్లు మొరాయిస్తున్నాయి రమ్మంటే. ఆ రోజు రాత్రి వాళ్ళ కళలో ఏం చెప్పాడంటే, నేను వేణుగోపాల స్వామిగా ఈ ఊర్లో అవతరిస్తాను, ఇక్కడే నాకు గుడి కట్టండి అని చెప్పి ఆ స్వామివారు అతనికి కళలో చెప్పాడు. తెల్లవారు లేవగానే ఆ ఊర్లో ఉండే గ్రామస్తులను విచారించి, ఈ విధంగా నాకు కల వచ్చింది, గోపాలస్వామి ఈ ఊర్లో అవతరిస్తున్నాడు కనుక మీరందరూ కూడా కలిసి కట్టుగా ఇక్కడ గుడి నిర్మాణం చేయమని ఆ గ్రామస్తులను అతను కోరినాడు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇదంతా కూడా సుమారుగా 1 కిలోమీటర్ బయట సంగతి ఊరు. అక్కడ ఊరు ఉండేది. తర్వాత వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఇక్కడ వంగవంశం అని, కాపు వంశం, రెడ్డి వంశం ఉండేది ఇక్కడ. వాళ్ళతో పాటు మిగిలిన కులస్తులందరూ కూడా సమిష్టిగా అక్కడ గుడి నిర్మాణం చేసినారు. గుడి కట్టిన తర్వాత గుడి చుట్టూ కూడా ప్రహారీ గోడను ఏర్పాటు చేసుకొని అందులోనే జన ఆవాసాలను పెట్టుకున్నారు. ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా క్రమంగా మొత్తం ఇక్కడికి వచ్చినారు. ఇది కొత్తగా పల్లెగా తయారైపోయింది. ఇక్కడ నూతనంగా వచ్చింది కనుక దీన్ని నూతనాపురి అన్నారు. ఈ గుడి కట్టిన తర్వాత ఆ వేణుగోపాల స్వామి నూతనాపురి వేణుగోపాల స్వామిగా ప్రసిద్ధికెక్కినారు. తర్వాత ఆ నూతనాపురి అనేది అందరికి పలకరాగా, నూతనం అంటే కొత్త, పురి అంటే పల్లి, కొత్తపల్లె 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 అని అనుకున్నారు. అది కాలక్రమంలో కొత్తపల్లిగా మారింది. ఈ స్వామివారు గత 300 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడి నిర్మాణం అయిన తర్వాత ప్రజలందరూ కూడా మొక్కులు తీసుకోవడం ప్రారంభించినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ గుళ్ళో ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారిని ఏది కోరుకుంటే వాళ్ళకి అది అవుతున్నది. ప్రతి వాళ్ళు కూడా వచ్చి కోరిన కోరికలు తీర్చుకుంటున్నారు. ఆ కోరికలు తిరగానే వాళ్ళు కట్టిన ముడుపులు చెల్లించుకుంటున్నారు. ఆ విధంగా వేణుగోపాల స్వామికి ఆదాయం సమకూరింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా దేవునికి ఎంతో కొంత విరాళము దేవునికి సమర్పణ చేసిపోతున్నారు. విచిత్రం ఏంటంటే, ఏ గుడికి పోయినా ఎవరిని అడిగినా విరాళాల కోసం జోల పెట్టుకొని పోతారు. ఈ వేణుగోపాల స్వామి దగ్గర మాత్రం వాళ్లే వచ్చిస్తుంటారు. ఇక్కడ ఎగబడిస్తుంటారు. ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు ప్రతి వైశాఖ శుద్ధ పౌర్ణిమ వరకు కూడా సాప్తాహికం అంటే 7 రోజుల పాటు ఇక్కడ రథోత్సవ విశేషాలు జరుగుతుంటాయి. ఆ రథోత్సవం నాడు ప్రజలందరికీ కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఒక 20 సంవత్సరాల క్రితము గుడి వాళ్లే, కమిటీ వాళ్లే చందాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా అన్నదానం చేసేవాళ్ళు. తర్వాత భక్తులు ఎక్కువైపోయినారు, వాళ్లే వచ్చి అన్నదానం చేస్తా ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ పోటీ ఉంది అన్నదానం, నేను చేస్తా అంటే నేను చేస్తాను. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటే ఒక 4-5 సంవత్సరాల దాకా కూడా వాళ్ళకి అన్నదానం చేసే అవకాశం వస్తలేదు. ఈ విధంగా ఈ ఊర్లో ఉండే వాళ్ళు, పక్క గ్రామాల వాళ్ళు అందరూ వస్తుంటారు. ఈ ఊర్లో చాలా మంది ప్రవాసంలో ఉన్నారు. పక్కన పలు పట్టణాలలో, హైదరాబాద్ లో, వేరే దేశాల్లో, దుబాయ్లో, అమెరికాలో చాలా మంది ఉన్నారు. ఎవరైనా కూడా ఏ పండుగ కూడా రారు, కానీ మా ఊర్లో జరిగే రథోత్సవానికి మాత్రము ప్రతి వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ సుమారుగా 2-3 వేల గర్భం ఉంటుంది. ఇక్కడ ఇంటికి 5 లెక్కేసుకున్నా కానీ ఒక 10-15 వేల మంది తోటి ఈ ఊరు నిండిపోతుంటది. ఇంత ఉన్నప్పటికీ కూడా కరెంటు కానీ, నీళ్ళ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంతకుముందు 10 మంది ఉంటే ఇంట్లో ఏ విధంగా జరుగుతుందో, ఎంత క్రౌడ్ అయినా కూడా అట్లాగే జరుగుతుంది. కోరిన కోరికలకు మా వేణుగోపాల స్వామి ప్రసిద్ధి. ఎవరు ఏది కోరుకున్నా కూడా వాళ్ళకు అనుగ్రహించేవారు కనుక ఈ విధంగా జరుగుతుంది. నిన్న గరుడ సేవ జరిగింది, ఈరోజు రథోత్సవము. ఈరోజు సాయంత్రం తోటి ఈ కార్యక్రమాలను కూడా పూర్తవుతుంటాయి. ఎవరైనా కూడా మా నూతనాపురి వేణుగోపాల స్వామిని కోరుకుంటే అతను కుంగు బంగారమే, ఏది కోరుకుంటే జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో పాటు ఇంకా భక్తులు వస్తున్నారు. ఇంత విశేషంగా కూడా ప్రజలు ప్రతి సంవత్సరం కూడా
ఈ క్రౌడ్ పెరుగుతూ ఉంది. అందరినీ కూడా ఇక్కడికి వచ్చి రథోత్సవంలో పాల్గొని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారు, ఈ వీడియో ద్వారా ఇక్కడికి రాలేని వారు చూసిన వారు కూడా ఆ స్వామి వారి కరుణా కటాక్షాలకు, వారి కృపకు పాత్రలు కాగలరని అందరినీ మనసారా కోరుకుంటున్నాము. నూతనాపురి వేణుగోపాల స్వామి గోవింద గోవింద. వేణుగోపాల స్వామి గోవింద గోవింద. ఇలాంటి కార్యక్రమాలు చాలా ప్రతి సంవత్సరము మా వేణుగోపాల స్వామి రథోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇందులో అధ్యక్షన మా అలుగుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో, ఆ యొక్క గుడిచేరు ఆధ్వర్యంలో చాలా మంచి అంగరంగ జరుగుతుంది. ఇక్కడ మాత్రము మాకు కుల భేదాలు ఎలాంటి లేకుండా, మత సామాజిక లేకుండా, ఎలాంటి రాజకీయాలు లేకుండా ప్రతి సంవత్సరం పండుగ పెద్ద ఎత్తున పండుగ దసరా దీపావళి కంటే పెద్ద ఎత్తున పబ్లిక్ రావడం ఇక్కడ ఒక గుడి యొక్క మహిమ. వేణుగోపాల స్వామి నమ్ముకున్న వాళ్ళు 100% సక్సెస్ అయ్యారు. కాబట్టి మాకు చాలా సంతోషం. మేము కూడా అక్కడి నుంచి ఇక్కడ ఊళ్ళో మేము లేము, ఎక్కడో బతుకుతాం కాబట్టి కంపల్సరీ మేము కూడా వస్తాము. ఈ గుడి యొక్క ప్రాధాన్యత చూడండి, మీరు చూడండి. ఈ యొక్క వేణుగోపాల రథోత్సవ పండుగకు వచ్చిన గ్రామస్తులకు, బంధువులకు, మిత్రులకు, విచ్చేయులకు ధన్యవాదాలు. చాలా సంతోషము. ఇంతకంటే కూడా మంచి ఎక్కువ అంగరంగ వైభవం వేణుగోపాల రథోత్సవం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అచ్చ శ్రీనివాస్ గౌడ్. ధన్యవాదాలు. శ్రీ వేణుగోపాల స్వామి గోవింద గోవింద. ఈ రోజు జరుగుతున్నటువంటి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, ఈ రోజు మా గ్రామంలో చాలా సంవత్సరాల క్రితం, అంటే దాదాపుగా 500 సంవత్సరాల ఏళ్ల నుండి కూడా మా వేణుగోపాల స్వామి అత్యంత వైభవంగా కూడా కన్నుల పండుగ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. కోరిన కోరికలు మొక్కులు తీర్చే దేవుడు. అందరూ కూడా ఇటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా దాదాపుగా అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. మా దేవుణ్ణి అందరూ కోరుకోవడం, అదే విధంగా మొక్కులు తీర్చుకొని అందరూ సంతోషంగా ఉండాలని మేము గ్రామ ప్రజల తరఫున అందరూ వేడుకుంటా ఉన్నాం.